10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ నీటిని అప్పనంగా ఆంధ్రాకు అప్పగించారని ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ చేస్తుంటే బీజేపీ తట్టుకోలేకపోతుందన్నారు. విపక్షాలు ప్రభుత్వం చేసే ప్రతి పనిలో అడ్డుపడే ప్రయత్నం చేస్తోందన్నారు హస్తం లీడర్లు. రాష్ట్రంలో ఆర్ఎంపీలు, పీఎంపీ డాక్టర్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు లోబడి పనిచేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులు నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై మంత్రి దామోదర్తో సానుకూలంగా చర్చలు కొనసాగుతాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆర్ఎంపీ, పీఎంపీల చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. ఇవాళ 10 ఏళ్ళు చేయలేని వారు వచ్చి మీకు మేమేదో ఎలగబెడతామని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలగబెట్టేది? ఏముంది వాళ్ళు చేయడానికి? ఏముంది వాళ్ళ ద్వారా? వచ్చిన ప్రతి ఒక్కరిని అడగ మీరు 10 ఏళ్ళు ఏం చేశారు, 10 ఏళ్ళు దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు అన్న ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో, ఇంత డిస్క్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద వీరంత తొందరగా ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి జాతర వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు విపాది శ్రీనివాస్. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి 27 వరకు జాతర జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డికి రాజన్న ప్రసాదం, వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కరెంటు సమస్యలుంటే రైతులు రోడ్డెక్కుతారు తప్ప రాజకీయ పార్టీలు చెబితే ధర్నాలు చేయరని చిట్చాట్లు చెప్పారు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హీరో అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిందని ప్రశ్నించారు. కేటీఆర్ కోరుకుంటే రాష్ట్రంలో ఎన్నికలు రావన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు గుత్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లుగానే ఏపీఎల్, బీపీఎల్ కార్డులు ఇవ్వాలని లేఖలో కోరారు. అందరికీ ఒకే రకమైన రేషన్ కార్డు ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు విపాది శ్రీనివాస్. రాహుల్ ప్రశ్నించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని అన్నారు. ఇప్పటి వరకు బీసీల లెక్కలకు సంబంధించి పక్కా లెక్కలు లేవన్నారు. తాము చేసిన కులగణన వివరాలే అధికారిక లెక్కలన్నారు ఆది శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఓవైపు బండి సంజయ్ గారు, మరోవైపు కిషన్ రెడ్డి గారు మతాన్ని అడ్డు పెడుతూ రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి బరితెగించి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇటీవల బడ్జెట్ లో అనా పైస తెలంగాణకు రాని సందర్భాన్ని ప్రజలకు విడమరి చెప్పలేని వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా వారు మాట్లాడే మాటల్ని మేము తప్పుపడతా ఉన్నాం. బీసీలో మైనారిటీలను కలిపారనడం బీజేపీ నేతలకు తగదని అన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కేంద్ర మంత్రుల మాటలు 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి పోస్టులో వివరాలు పంపిస్తానన్నారు షబ్బీర్ అలీ. బీసీలకు అన్యాయం జరిగింది. బీసీ కోటాలో ముస్లింను కల్పించినారు. ఇది ఎక్కడ కూడా చరిత్రలో లేదు. 46% బీసీలు, అలా 10.08 ముస్లిమ్స్, 56% బీసీలు అని చూపించినారు మైనారిటీస్ను కలుపుకొని. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినారు. ఇలాంటి మాట్లాడి బీసీల మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ నీళ్లు ఏపీ దోచుకుపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఏపీ వెళ్లి చేపల పులుసు తిని బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ ప్రకటించారని విమర్శించారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో 10% హామీలే నెరవేర్చారన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ.